ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు 93% స్ట్రైక్ రేట్తో గెలిపించారన్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని భూములు సమీకరించామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని వెల్లడించారు. గత పాలకులు 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారన్న సీఎం, రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఇప్పుడు ఫలితం లభించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రాజధానిలో చేపట్టే 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. దీనితో పాటు రాష్ట్రంలోని డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేకు సంబంధించి 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కదలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక కష్టాలున్నా ఈ 10 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ 5,000 కోట్లతో పెట్టుబడులు పెడుతుందని, దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికే వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించుకున్నామని, అన్ని ప్రాంతాల అభివృద్ధే ఎన్డీఏ లక్ష్యమని వివరించారు. కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రధాని మోదీ, కేంద్ర కేబినెట్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందని పేర్కొన్నారు. రాహుల్ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అన్నారు. రాహుల్ విజన్తో రాష్ట్రంలో కులగణన చేపట్టామన్నారు. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనూ ఆందోళన చేశారని, తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుంది మరోసారి రుజువైందన్నారు. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ జనగణనతో పాటు కులగణన చేయాలన్న నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక దృక్పథం కలిగిన తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం కులగణనకు అంగీకారం తెలిపిందని వారు అన్నారు. ఇది తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆశయమని, తమ రాష్ట్ర ప్రభుత్వ పేదల కృషి అని పేర్కొన్నారు. కులగణన నిర్ణయం పట్ల బీసీ బిడ్డలుగా, బీసీ మంత్రులుగా ఎంతగానో సంతోషపడుతున్నట్లు వారు వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కులగణన లెక్కల ఆధారంగా తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు.
బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4 కేబినెట్ నాడు తీసుకుంటే 14 తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాడు కుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి 42% చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే కులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం. ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రివర్గము, శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది. తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా 2025 జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకునడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడో 1931లో అయినటువంటిది ఈరోజు ఎవరెంతో వారికంతా కావాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తెలంగాణ విజయంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈ రోజు అక్షయ తృతీయ రోజు తీసుకున్నటువంటి సందర్భంగా నేను చాలా హృదయపూర్వకంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాను. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తా ఉన్న తెలంగాణ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేశారన్నారు. రాహుల్ గాంధీ పోరాటం, రేవంత్ ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సాధించిన విజయమని ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే తానే బలపరిచానని, అది తన అదృష్టమని అన్నారు ప్రభుత్వ విప్. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న అసమానతలు గుర్తించి కులగణన జరగాల్సిందే అనేటువంటి డిమాండ్ చేసిన క్రమంలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని అందిపుచ్చుకొని తెలంగాణలో కులగణను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాని ఫలితమే అటు రాహుల్ గాంధీ గారి పోరాటం, ఇటు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ఇది దేశవ్యాప్తంగా కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమర్థిస్తూ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ కాబోతుందని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బాగా గుర్తు ఓ బీసీ బిడ్డగా తెలంగాణ అసెంబ్లీలో ముందుగా తీర్మానాన్ని ఆనాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు కడు కాదు 100 అడుగులు ముందుకొచ్చి ఎన్ని విమర్శలు వచ్చినా నేను కులగణన చేసి తీరుతా అని చెప్పి ఈరోజు సుమారు 97,000 మంది, సుమారు 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లతోటి వాటిని సంక్షిప్తంగా చేసి ఆ తర్వాత సమయం ఇంకా సరిపోలేదంటే మరో 10 రోజులు పెంచి 56.36% బీసీలు ఉన్నారు తెలంగాణలో చెప్పని దేశానికే మార్గదర్శకం చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారితో పాటు బీసీ బిడ్డలంగా వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బీసీ సంఘాలు ఓవైపు బీజేపీ నిలిచినా, ఓవైపు బీఆర్ఎస్ నిలిచినా ఆ ధర్నా గ్రాండ్ సందర్భంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నటువంటి సుమారు 60 మంది ఎంపీలు వచ్చి ఆ రోజు ధర్నాకు మద్దతు ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ధర్నాలో పాల్గొన్నటువంటి వైనాన్ని ఈ అంశంలో భవిష్యత్తులో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి, భవిష్యత్తులో బెంగాల్లో జరగబోతున్నాయి, భవిష్యత్తులో వాళ్ళ రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరగబోతున్న క్రమంలో బీసీ డిమాండ్, బీసీ కులగణన జరగాలని చెప్పని పెరుగుతున్న ఒత్తిడిని ఈ రోజు తట్టుకోవడానికే ఈ రోజు ఈ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు దెబ్బకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ కులగణనకు ఓకే చెప్పడాన్ని మేము ఇప్పటికైనా మా ఆలోచనకు అనుగుణంగా వచ్చినందుకు మేము వారికి
మా పోరాటానికి మద్దతుగా ఈ దేశవ్యాప్తంగా కులగన చేయడానికి ముందుకు వచ్చినందుకు సంతోషపడుతూ స్వాగతిస్తూ ఈ రోజు ఇది విజయం భారతదేశంలో ఉన్నటువంటి బీసీల విజయంగా ఈ దేశానికి రోల్ మోడల్ గా ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికే దక్కుతుందన్న మాట ఇది బీసీల విజయంగా ఈ సందర్భంగా నేను భావిస్తూ కులగణన చేస్తే రాజకీయం కోసం కులగణన అన్నారు. గతంలో ఒకరోజు కులగణన జరిపినటువంటి సమగ్ర సర్వే పేరిట బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది రాజకీయ కులగణన చెప్పినటువంటి వాళ్ళలాగా ఒకరోజు కులగణన జరిపి మేము అటకెక్కించలేము. ఈ రోజు మేము కులగణన జరిగిన తర్వాత శాస్త్రీయ పద్ధతుల్లో రేపు కోర్టులలో కూడా తప్పు పట్టకుండా ఉండే విధంగా జరపడంతో పాటు కులగణన జరిపి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. ఆనాడు వాళ్ళ లెక్క ఒకవేళ అది ప్రామాణికం కాదంటున్నాం. ఎందుకంటే ఆ రోజు ఒకరోజు సమగ్ర కుల సర్వే జరిపిన తర్వాత క్యాబినెట్ లోకి తీసుకురాలేరు, అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందలేదు. ఈ రోజు ఈ బిల్లు 56.36% తేలిందన్న తర్వాత అంతేకాదు ఈరోజు 42% రాజకీయ రిజర్వేషన్ తో పాటు విద్యా ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పని మరో అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారికి తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తున్న క్రమంలో తప్పని పరిస్థితులలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి ఈ రోజు ఈ బిల్లుకు ఓకే చెప్పడాన్ని మేము సంతోషిస్తూనే అడుగుతా ఉన్నాం. బీజేపీని బీఆర్ఎస్ ను అంటారు కదా ఇది రాజకీయ కులగణనే, రాజకీయం కోసమే కులగణని. మరి ఇప్పుడు మీరు తీసుకున్న ఆనందపడుతున్నాం. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడడం మానుకోవాల్సిందిగా భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు పోదామని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు కూడా మా డిమాండ్ 2020లో జరిగే దేశ జనాభా లెక్కలతో పాటు దేశంలో ఉన్నటువంటి బీసీల కులగణలు కూడా జరపాలని చెప్పని రాహుల్ గాంధీ గారి డిమాండ్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిమాండ్, బీసీ బిడ్డలకు గెలిచిన ఎమ్మెల్యేల మా డిమాండ్ కూడా అసెంబ్లీలో రికార్డుతో పాటు జంతర్ మంతర్లో కూడా కోరినటువంటి డిమాండ్కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఓకే చెప్పడంతో పాటు ఈ జనాభా లెక్కలతో పాటు కులగణన దేశవ్యాప్తంగా కులగణనకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీ పాలనలో జనాభా లెక్కల్లో కులగణన చేపట్టకపోవటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన మోదీ సర్కార్ గణతేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వే అంతా తప్పుల తడకేనని విమర్శించిన సంజయ్ కేంద్రం నిర్వహించబోయే కులగణన అత్యంత శాస్త్రీయమైనదిగా పేర్కొన్నారు. దీంతో కులాల వారీగా జనాభా ఎంతో తేలిపోతుందన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించడంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటీస్ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడితో ఏ క్షణమైనా భారత్ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉండొచ్చనే భావనతో ఇటీవలే పాక్ మన విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. దాయాదికి బుద్ధి చెప్పేందుకు భారత్ సైన్యం ఇటీవలే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేత, అటారీ వఘా సరిహద్దు మూసివేతతో పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. తాజాగా ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్కు సంబంధించిన కమర్షియల్ లీజ్కు తీసుకున్న సైనిక విమానాలు భారత్ గగనతలాన్ని ఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఆ దేశ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు అమలులో ఉండనుంది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.